ఎవరు నేర్పిండ్రు ఈ పాట? వెనకటికి ఇక ఒడ్లు దంచుకుంటా చిన్నగున్నాం, పెద్ద మనుషులు మా నాయనమ్మ మా అమ్మ మా మేనత్తలు ఇక వీళ్ళంతా పాటలు పాడుకుంటే ఇంటి పక్కలోళ్ళు అక్క పక్కోళ్ళు చుట్టుముట్టోళ్ళు అంత దంచుతుంటే నేను వెనకంగా పోతుంటే పిల్లని. మీకు అంటే ఇట్లా ఆ, కోలాటం పాటలు, ఆ, బతుకమ్మ, వస్తాయి. రోకలి పాటలు, ఇసురాయి పాటలు, ఇసురాయి పాటలు, మంగళహారతి పాటలు, మంగళహారతి పాటలు, ఇప్పుడు దాదాపు అన్ని ఒక్కొక్క పాట పాడింది కదా. భజన పాట ఒకటి పాడండి. మానవ జన్మము ఉత్తమమని నీవు మురిసిత సరిగాదో మనుసా, మానవ జన్మము ఉత్తమమని నీవు మురిసిత సరిగాదో మనుసా, జనన మరణముల మాన్పే సద్గురు బోధన తెలియవేవో మనుసా, సతిసూత బాంధవ ఇతవులనుచుని మతి భ్రమలేలనేవో మనుసా, సతిసుత బాంధవులితలు ఇతవులనుచుని మతి భ్రమలేలనేవో మనుసా, నీ మృతమైపోయే వేళల నీ గతి హితవుగానవేవో మనుసా, తగుచు దూదములాడి పరమగురు దారి మరసితివేవో మనుసా, త్యాగ యోగ వైరాగ్యుల భావము బాగుగా తెలియవేవో మనుసా, మానవ జన్మము ఉత్తమమని నీవు మురిసిత సరిగాదో మనుసా, జనన మరణముల మాన్పే సద్గురు బోధన తెలియవేవో మనుసా, బోధన తెలియవేవో మనుసా. మంచి పద్యం పాడు. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాహిని మమ్ము కన్న తల్లి, నీ భక్తవరులంతా నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేకదనము, నీ కీర్తనలు మాకు లోక ప్రాపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రములు మాకు నిష్కలంకపు విద్య, నీ పాద ధ్యానంబు నిత్య జపము, త్రోయ జాతాక్షి మీ పాద తులసి దళము, రోగముల ఔషధము బ్రహ్మరుద్ర వినుత, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దృష్ట సంహార నరసింహ దురిత దూరా. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు. ఇది నాయన పద్యం. శివుని మీద ఏమైనా పాటలు వస్తాయి? ఒకటి పాటు. శివ శివయ్యని భజించటి వారికి చిత్తము నిలుకడ ఎక్కడిది, అతి వేగంబున తిరిగటి వానికి ఆత్మ విచారణ ఎక్కడిది, పెండల తిరిగటి కీటకంబునకు బెల్ల పురుషులింకెక్కడిది, పెండల తిరిగటి కీటకంబునకు బెల్ల పురుషులింకెక్కడివి, ఇరుగు పొరుగు కడకి ఏగటి దానికి ఇంటి మీది సో ఎక్కడిది, శివ శివయ్యని భజించటి వానికి చిత్తము నిలుపై ఎక్కడిది, అతి వేగంబున తిరిగటి వానికి ఆత్మ విచారణ ఎక్కడిది, పెద్దల తెలియని పెడుసు మానవుడు ఎద్దుగాక బుద్ధి ఎక్కడిది, గద్దరి సేతలు మానని మోటుకు గంగా స్థానం ఎక్కడిది, శివ శివయ్యని భజించటి వానికి చిత్తము నిలుపై ఎక్కడిది, అతి వేగంబున తిరిగటి వానికి ఆత్మ విచారం ఎక్కడిది. చాలా బాగుంది. అంటే మీరు వేరే వేరే దగ్గరికి వెళ్ళి పూజలు భజనలు చేస్తామన్నారు కదా, పూజలు అంటే ఏం చేస్తారు? పూజలు అంటే గురువుగారు పరంపర శ్లోకాలు, ధ్యాన శ్లోకాలు, స్థాన శ్లోకాలు, లఘు పూజ, గంగా యమున సరస్వతి అని అటువంటి స్థానము, భూశుద్ధి, ఆసనం శుద్ధి, ప్రకృతి శుద్ధి అన్ని, దీపముది దర్శనం, గంటారవం అన్నీ చేస్తాం నేను. గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలాస్మిన్ సన్నిధిం కురు, కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి చ విఖ్యాత పంచగంగా పకీర్తత, అస్మద్గురు చరణారవిందో ఉదకం స్నానం గురు పావనం శుభం, ఈడా భాగీరథి గంగా పింగళ యమునా నది త్రయోర్మధ్యాగతర్నాడి, సుసుప్నా చ సరస్వతి ఏవం జ్ఞానాహర, దే తీర్థే రాగద్వేష మాలవాహే స్నాతి మానసే తీర్థే స్వయాతే పరమాంగతిం, పృథుద్వయాదృతాలోకాన్ దేవిత్వం విష్ణునా స్వహ తంచదారయమాం, దేవి పవిత్రం కురుశాసనం అష్టదిక్కులకు నీళ్లు ప్రోక్షింపవలెన్, పవిత్ర అపవిత్రో వా సర్వాసంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సభ అభ్యంత శుచి. ఇక ఇట్లా పూజ చేసేటప్పుడు ఇవన్నీ శుద్ధి చేసుకొని గురువుగారి దగ్గర కూర్చుంటాం.
ఆ నుంచి ఇక శ్లోకాలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. మనన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మయే శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మయే శ్రీ గురవే నమః. అజ్ఞానం తిమిరాంధరిష జ్ఞానాంజనం చలాకయ చక్షునురుల్మితం ఏన తస్మయే శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖితం కేవలం జ్ఞానామూర్తం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురునితం నమామి. శ్రీ గురు పాదో ఉతకం పానం గురు ఋషిష్ట భోజనం గురుమూర్తి సదా ధ్యానం గురు సూత్రం సదా జపం తస్మయే శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నో ప్రశాంతే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇట్లా ఇట్లా వాడుకుంటాం. ఇవన్నీ ఒక మీరు భజనకు ముందు పూజకు ముందు ఇవన్నీ శ్లోకాలు పఠించిన తర్వాత భజన గాని పూజ గాని పూజ కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్రే సమాశ్రిత మూలే తత్రే స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్థితో కుక్షితో సాగర సర్వే సప్తదీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్వణ అంగచ్చ సర్వే తత్వ కలిశ రూపం భజామి గురుదేవతాం. ఓం భూ ఓం భుహ ఓం స్వహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తస్సవితుర్వరెణ్యం భర్గో దేవస్య ధీమహి దివ్యయో నః ప్రచోదయాత్. ధ్యానమావాహనం సింహాసనం పాద్యం తదైవ చార్యమాచమన్యం చ సానం పంచామృత స్వః శుద్ధోదకం వస్త్రయుగ్నం యజ్ఞసూత్రం విభూషణం విలేపనక్షితాంచ పుష్పం స్వర్ణం వినిర్మితం ధూపం దీపం చ నైవేద్యం పానీయం ఫలమేవ చ తాంబూలం దక్షిణారతియుక్తం మంత్రపుష్పం ప్రదక్షిణం నమస్కారం దేశికేంద్ర మయా తుభ్యం నివేదయాత్ కృపాయా గుహ్యతాం స్వామి నూనాధిక్యం నచింతయా లఘు పూజా విధిం భాగవత కృష్ణ దేశిక దిజన్మన రచితం స్తోత్రం పాత్రం వక్రునామిదం మోక్షం కరం పరం. ఇంత ఏకధాటిగా గాయత్రి మంత్రం కూడా చదివినావు. గాయత్రి మంత్రం ఓం భూర్భువస్సః అన్ని సప్తకోటి మహామంత్రస్య చిత్త విభ్రాంతికారక. అంటే అంటే సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి జగత్తులో. చిత్తం విభ్రాంతికారక భ్రాంతిలో ఉంది చిత్తం. ఏ మంత్రాన్ని పట్టదు, ఏ గురువుని చేరదు. ఏ గురువుని అంటే అచల గురుడు గొప్పవాడు, అచల గురుడు ఘనుడు. గుండెను గలవారే గురు బోధకులయ్యా అన్నారు. పెద్ద గుండె కావాలి గురుబోధ తీసుకోవాలంటే. నేను అని చెప్పాలంటే పెద్ద గుండె కావాలి. పోయి ధైర్యంగా నేనని చెప్పాలంటే దాన్ని విచారించి చెప్పేటువంటి కెపాసిటీ ఉంటేనే నేను అని చెప్పాలి. నేను అంటే నేను దానికి ఇంకొకటి ఉన్నది. నేను అనేది అహంకారం. అహంకారమే నేను, అహంకారమే జీవుడు, అహంకారమే ఎరక, అహంకారమే ఎరక ప్రపంచం. అహంకార రహితమైనటువంటిది పరమాత్మ స్వరూపం. మహాభారతం మీద ఉన్న పద్యము పాటన ఉందో పాడతావా? కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవి లందగంటి. కృష్ణ శతకంలోది. మన వరకవి సిద్ధప్ప అది ఒక పద్యం పాడండి. భ్రమరంబు చేబూని పచ్చ పురుగుని తెచ్చి తన గోటి అందుంచి ధనులు పోసి తన రూపమును చేసుకొని దాత్రిలోనున్నట్టి అవని లోపల గురువులైన వారు తన శిష్యునకు విద్య దారబోసి తనంతటి వారిని చేసి తారకము చూపి అతడే గురుమూర్తి ఓ నరుడుగాడటువంటి గురుడు దొరకగా ఓడు భూమిలోన గురుతుగనినా వేల గురువులు గలరు వ్యభిచారులు వీరు గురువులు గారు నీ భ్రాంతి పరులు. సిద్ధప్ప రచించే సిరులు వెలియ వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై.